జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కాలంలో ఎప్పుడు చూసినా సరే ఆయన ప్రధానంగా చెప్తుంది ఏంటంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి 2.0 చూస్తారు 2.0 చూస్తారు అంటున్నారు. ఏంటి 2.0 ఏంటంటారు అసలు? ఇప్పుడు 1.0 చూశారు కదా. 1.0 ఏం చేశాడు? అరాచకం ఏం చేశాడు? ప్రజావేదిక కూల్చివేత, అచ్చెన్నాయుడు గోడెక్కి పోలీసులు లాక్కెళ్ళి అరెస్ట్ చేయటం, అట్టని దేవినేని ఉమా మాట్లాడిన సుధాకర్ మాస్క్ అడిగిన సుధాకర్ని సాగొడతాం. ఏమంటారు మళ్ళీ ఇట్లా ఎన్ని ఇప్పుడు మన మాచర్ల దుర్గమండలం ఆయన చంద్రయ్య పేక్ కోయటం, ఇవన్నీ 1.0 యొక్క కార్యక్రమాలు. దాని కొనసాగింపుగానే 2.0 అనేది తీసుకొస్తున్నాడు. దాంట్లో పెద్ద కొత్త లేదు. కాబోతేనంటే కొద్దిగా పాలిష్డ్గా వస్తున్నాడు. 2.0 వచ్చాక దాని యొక్క ఉద్దేశం ఏంటంటే రాజధాని యొక్క అభివృద్ధి ఆపుకోవటం, వరల్డ్ బ్యాంక్కి లెటర్లు రాయటం, డిబేట్లో వచ్చే వాళ్ళందరూ కూడా ఏ పిక్ దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ వేసుకోమంటాం. ఇవన్నీ అంటే ఒక న్యాయ వ్యవస్థ ఔన్నత్యాన్ని ఛాలెంజ్ చేయటం ఈ 2.0 యొక్క ఉద్దేశం అనిపిస్తుంది నాకు. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి తన కార్యకర్తల్ని ఉత్సాహపరచడానికని ఈసారి నేను అధికారంలోకి వస్తే కార్యకర్తలను మాత్రమే పట్టించుకుంటాను, గతంలో అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ప్రజలను మాత్రమే పట్టించుకున్నాను, నేను కార్యకర్తలను వదిలేశాను, ఈసారి కార్యకర్తలను మాత్రమే పట్టించుకుంటానంటే చేస్తున్న వ్యాఖ్య. అంటే ప్రజల్లో కార్యకర్తలు లేరా? కార్యకర్తలు అసలు ప్రజలు కాదంటారా? ప్రజలను పట్టించుకుంటే ఆయనకి 11 సీట్లు ఎందుకు వస్తాయి? ఆ ఒక్కదా సమాధానం చెప్పమనండి. నిజంగా ప్రజల కోసం, ప్రజల కొరకు, ప్రజల సేవ కోసమే అతని 5 సంవత్సరాల పరిపాలన కొనసాగించి ఉంటే 11 స్థానాలు ఎందుకు వస్తాయి? అది ఒక్కటి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈ కార్యకర్తలు అంటారా, వాళ్ళ అంతా ఒక పేటీఎం కార్యకర్తలు, ఒక ఉన్మాదులు. వాళ్ళు ఎంతసేపు ఇప్పుడు మన వంశీ తీసుకున్నాము. వంశీ అరెస్ట్ అయ్యాడా? వంశీ తనంత తానుగా తీసుకున్న గోతులో పడ్డాడా? గవర్నమెంట్ ఏం చేయాల? అతను తీసుకున్న గోతులు అతనే పడ్డాడు అని తప్పించి కొత్తగా ఏముంటది? అసలు అన్యాయంగా అరెస్ట్ చేశారు. అసలు కేసు వాపస్ తీసుకున్నాడా సత్యవర్ధన్ అనే వ్యక్తి? ఇతను మాత్రం కావాలని చెప్పి కేసులు ఇరికిచ్చారు, తప్పుడు కేసు పెట్టారని చెప్పి అంటున్నారు కదా. కోర్టుకెళ్ళండి. ఇప్పుడు ఆయన అదేదో అపార్ట్మెంట్ ఉంది కదా హైదరాబాద్లో, మెహంబూజా. ఇప్పుడు దాన్ని కనబడుతున్నాయి, ఆధారాలు కనబడుతున్నాయి, సీసీ ఫుటేజ్ కనబడుతుందిగా. సీసీ ఫుటేజ్ అబద్ధం చెప్పిద్దా? వాడు సత్యవర్ధన్ ఎత్తుకురావటం, ఇంట్లో తీసుకుని వెళ్ళటం, ఇవన్నీ సీసీ ఫుటేజ్ అబద్ధం చెప్పదు కదా. అది చాలు కదా ప్రూఫ్. ఇంకేం కావాలి? ఒక దళితు. అది ఇంకో గమ్మత్తు ఏంటంటే, ఆ దళితులు అంటే వీళ్ళకి విపరీతమైన ప్రేమ. ఇప్పుడు దళితు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని కానీ, ఆ కాకినాడ దళిత సోదరుడు ఇసుక గురించి ప్రశ్నించినందుకు శిరోమండనం చేయటం కానీ, ఇట్లా మన సుధాకర్ కానీ, ఇటువంటి వాళ్ళని దళితుల మీద దాడి చేయడం అనేది వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. అక్కడ దాకా ఎందుకు? మన పులివెందుల ఎమ్మెల్యే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, మరి ఆయన కాన్స్టిట్యున్సీలోనే, ఆయన పులివెందుల సిటీలోనే, టౌన్లోనే ఆ నాగమ్మని ఎవరిని చావగొట్టారు. ఈ రోజు ఉన్న హోమ్ మినిస్టర్ మేడం గారు వీళ్ళందరూ పోయి ధర్నా చేస్తూ, హోమ్ మినిస్టర్ గారు ఎస్సీ అయి ఉండి ఆమె మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి 1.0 గవర్నమెంట్. అది 2.0 అనే బట్టి ఇలాగే ఉంటుంది. చూడండి, ఇప్పుడు పెద్దిరెడ్డి కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు చూడండి, వాళ్ళ గమ్మత్తు, వాళ్ళు ఎంత క్రిమినల్ ఆలోచన ఉంటుందంటే, ఇప్పుడు అక్కడ ఫైల్ దాడులు పెట్టారు. ఎవరది? మా మదనపల్లి ఫైల్ దాడులు పెట్టారు. వాళ్ళు ఏమంటారు? మేము తగలబెట్టామంటలా, దమ్ముంటే పట్టుకోండి, దమ్ముంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది అనుకోవాలంటారా? మరి దమ్ముంటే పట్టుకోండి అని అవతల నుంచి సవాల్ వస్తుందంటే కనుక ప్రభుత్వం ఫెయిల్ అయింది అనుకోవాలి. ఇక్కడ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే ఎంతసేపటికి అభివృద్ధి దాని మీద దృష్టి పెడుతున్నారు. కానీ ఎవరికి కావాలి అభివృద్ధి చెప్పండి? ఇప్పుడు 1999 2004 మధ్య మరి హైటెక్ సిటీ అన్నాడు. దాదాపు ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజ్ లేవన్నా ప్రతి జిల్లాకు ఒకటి ఉండేదేమో. మరి ఈయన దిగిపోయిన నాటికి దాదాపు 200 ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాడు. సాంకేతిక విద్య అందరికి అందుబాటులో తీసుకొచ్చాడు. దాన్ని అందపుచ్చుకొని చాలామంది విద్యార్థులు ఆ రోజు ప్రతి ఊర్లో కనీసం 10 మంది అమెరికా వెళ్ళి ఇవాళ మంచి ఉన్నత స్థితిలో ఉన్నారు. మరి ఈయన మన 2004లో ఎందుకు ఓడిపోయాడు? 2004లో ఓడిపోతే మళ్ళీ 2014 దాకా, అంటే 2 దశాబ్దాలు, 10 సంవత్సరాల దాకా పార్టీ కోలుకోవాల. ఎవడు ఆలోచిస్తాడు? అభివృద్ధితో పాటు రాజకీయం చేయాలి. ఆ 2014 వచ్చిన గవర్నమెంట్ ఏం చేసింది? అభివృద్ధి అనేది ఒక 40%, 60% రాజకీయం చేసింది. అడ్డొచ్చిన పరిటాల రవిలంటే
ఎత్తేసారు. అట్లనే ఎక్కువ గమ్మత్తు ఏంటంటే మీకు చెప్పాల్సింది ఈ ఐఏఎస్ల పోకడ కూడా. ఐఏఎస్ కరెక్ట్ ఉండే ఇప్పుడు మన ఉన్న కాకి మాధవరావు అలాంటి ఐఏఎస్ ఆఫీసర్లు చాలా గొప్ప గొప్పలు ఉన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఇప్పుడు 2004 ఉన్న గవర్నమెంట్లో ఐఏఎస్ వాళ్ళని బెదిరించాక ఓబులాపురం మైనింగ్ కానీ వాబక్ భూములు కానీ బయ్యారు గనులు కానీ రహేల్ స్టీల్ ఫ్యాక్టరీ కానీ ఇవన్నీ వాళ్ళు చేసినాయిగా. ఆ ముసుగులు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఐఏఎస్లు గవర్నమెంట్ 20% వాళ్ళు బలవంతం చేస్తే ఆ జీవోని అడ్డు పెట్టుకొని వీళ్ళు సంపాదన స్టార్ట్ చేశారు. ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక మీరు ఇందాక అన్నారు దమ్ముంటే పట్టుకోండి. ఈ మాటలు ఇంకా వస్తున్నాయి అంటే గనక మరి వైసీపీ నాయకులు చెప్తున్నట్టు రెడ్ బుక్ పాలన అనేది నడుస్తుంది అనుకోవాలంటారా? ఏడండి రెడ్ బుక్ లేదు, ఎల్లో బుక్ లేదు. మరి ఆ కార్యక్రమం లేదు, అర్థం కావట్లా. ఈవెన్ ఇవాళ మీకు దాదాపు 650 మండలాలు ఉన్నాయి. ప్రతి మండలం అంటే దాదాపు 60 నుంచి 70 గ్రామాలు ఉంటాయి. అక్కడ మండల స్థాయిలో కానీ విలేజ్లో మా టౌన్లో వచ్చేపాటి కూడా వార్డులు మాకు గుంటూరు 2 ఉంది, 26 వార్డులు, సచివాలయాలు ఉన్నాయి. ఒక్కళ్ళు ఉండలేదు. పని ఏదైనా అడిగితే వాళ్ళు మాకు ఫీల్డ్ వర్క్ ఉందంటారు, అట్ట అంటారు, ఇటు అంటారు. వాళ్ళు వ్యవస్థ మీద ఇంకా వీళ్ళు పట్టురాపోతే ఎట్లా? వ్యవస్థలు ఇంకా వాళ్ళ మనుషులు ఉన్నారు. వాళ్ళని కొద్దిగా ట్యూన్ చేయండి. అందరూ మనం మార్చుకుంటూ వెళ్ళటం కాదు, వాళ్ళు కొద్దిగా జ్ఞానోపదేశం చేయండి. అది కాదురా బాబు సిస్టమ్ అని వ్యవస్థ చేస్తావు, నేను అది శాశ్వతము. నువ్వేనా 60 సంవత్సరాలతో నువ్వు రిటైర్ అయిపోతావు, నేను వచ్చేవాడు 5 సంవత్సరాలు ఒకసారి, ఇప్పుడు 5 సంవత్సరాలు నేనున్నాను, నెక్స్ట్ 5 సంవత్సరాలు ప్రజలు గెలిపించుకుంటే నేను మళ్ళీ అధికారంలోకి వస్తాను, లేకపోతే పక్కన వెళ్తాను. కానీ వ్యవస్థ శాస్త్రం దానికి తగ్గట్టుగా నువ్వు ప్రవర్తించాలనే జ్ఞానం వాళ్ళకి కలగజేయాలి. లేదంటే పక్కన తప్పించండి, తీసిన లూప్ హోల్లో పడేసి కొత్తలు తీసుకురండి. నిన్న చూసిన పేపర్లో తహసీల్దార్ ఎంఆర్ఓలు కడుతుందన్నారు. పెట్టండి గ్రూప్ 1 పెట్టండి, గ్రూప్ 2 పెట్టండి, కొత్తల్ని రిక్రూట్ చేసుకోండి. పాత డిటిఓలు ఉన్నారు, డిప్యూటీ తహసీల్దార్లు, వాళ్ళకి కొద్దిగా ప్రమోషన్ ఇచ్చి వాళ్ళకి కొద్దిగా ఎంకరేజ్ చేయండి. వ్యవస్థను గట్టిగా పట్టుకోలిపోతుంటే ఇప్పుడు జనంలో కూడా ఒకటేనండి. ఇప్పుడు ఎందుకంటే 2014, 2019 ఉంది. ఆ రోజు ఏం చేశారు బాబు గారు? ఆ రోజు కూడా అదే పరిస్థితి. నీ పోలవరం అన్నాడు, ఓకే రైటు, అమరావతి అన్నాడు, మరి రాయలసీమ వచ్చేవాడికి కియా కార్ ఫ్యాక్టరీ, అట్లా హీరో హోండా, అట్లా సెల్ ఫోన్స్, ఇవన్నీ ఇంత అభివృద్ధి చేశాడు. వైజాగ్ వచ్చేపాటికి మరి మెడ్టెక్ కోవిడ్ సంబంధించిన ఫ్యాక్టరీ పెట్టాడు. అట్లా మిలీనియం టవర్స్ చేశారు. ఇన్ని చేశారు. పైగా 2019-24 మధ్య నాటి టెక్నికల్ మినిస్టర్ గౌతమ్ రెడ్డి గారు ఆయనే చెప్పాడు 2014-19 మధ్య దాదాపు 5,33,000 మంది ఉద్యోగ కల్పన జరిగిందని. కానీ నిన్ను నమ్మారు జనాలు. మరి 2019 వ్యతిరేకంగా ఎందుకు తీర్పిచ్చారు? అది కూడా ఆలోచించలేదు. ఇప్పుడు ఒకటేనండి, అభివృద్ధితో పాటు రాజకీయాలు. నీకు శత్రువు అన్నవన్నీ రాజకీయంగా ఎలిమినేషన్ చేయడం తప్పించి ఫర్దర్గా లేదు. ఇవాళ వచ్చే కార్యకర్తలు ఉన్నారు. మేము ఇప్పుడు చూస్తున్నాము, కొత్త పార్టీ ముసుగులు ఇప్పుడు అందరూ కత్తరు చొక్కాలు వేసుకుని బయటకు వచ్చి వ్యవహారాలు చేసేవాళ్ళు తప్పించి అధికారం లేనప్పుడు ఒక్కడు బయటికి రాలా. ఇవాళ వాళ్ళే పెత్తనం చేస్తున్నారు. కింద కార్యకర్తలు అన్యాయం వాళ్ళ దిబ్బమన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఇది గమనించాడు కాబట్టేనా నేను మళ్ళీ అధికారంలోకి వస్తే కార్యకర్తలుగా పెద్దపీట వేస్తాను, ఎవరైతే రాజకీయంగా నన్ను అనగదొక్కాలని చూసారో వాళ్ళందరూ అంతు తెలుస్తానంటూ వార్నింగ్ ఇస్తుంది. దానికే నా కారణం అనుకోవచ్చు అంటారు. ఈ 2.0లో అదే జరగబోతుంది అనుకోవచ్చు అంటారు. 2.0 ఉద్దేశం అదే. ఇప్పుడు వాళ్ళు ఎందుకు అధికారులు పనిచేయట్లేదంటే ఏదో ఈ 4.5 సంవత్సరాల కాలం గడుపుకుందాం, మళ్ళీ ఆయన గారు వచ్చాడు, మళ్ళీ మన తాట తీస్తాడు. ఆయన కూడా భయం చాలా ప్రమాదకరం. ఆ భయాన్ని కలిగించాడు ఉద్యోగస్తుల్ని. ఆ భయాన్ని తొలగించాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వానికి ఉంది. వీళ్ళని పట్టించుకోవట్లా. వీళ్ళు కావాలి, ఎవరు కావాలి వాళ్ళది. భయాన్ని తొలగిస్తే వీళ్ళు పనిచేస్తారు. అందరూ ఆఫీసులో దొంగలు లేకపోతే సోమరిపోతులు నేను అన్నాం. వాళ్ళలో చాలా మంది ఆనిస్తారు ఉన్నారు. కాదంటే వాళ్ళు ఏంటంటే కొద్దిగా ఈయన గారు భయపెడతాడు. నేను వస్తే మీ అంత చూస్తా, నాకు 40% ఓటింగ్ ఉంది. దానికి తగ్గట్టుగా మనం ఏ కార్యక్రమం ఇప్పుడు ఈయన ఉన్నాడండి, మన మాచర్లు ఉన్నాడు. ఏం చేశారు ఆయన మీద? ఏం చేయలేదు కదా. ఇలా చెప్పుకోవస్తే కొల్ల ఉన్నాయి. ఇప్పుడు దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి కొడాలి లానింది రోజు అది కనబడుతుంది. 100 కోట్లు స్కాము రోజే కనబడుతుందిగా. మంచి మేము అధికారంలోకి వస్తే రోజు అంతా తాట తెస్తాం, దూమ్ అన్నారు. ఏమైంది? ఏం కాల. ఇప్పుడు నాకున్న సమాచారం ఏంటంటే వీళ్ళకు ద్వితీయ శ్రేణి నాయకులు కలిసి మిలాఖత్ అయ్యి
మిల్లింగ్ అయ్యి వ్యాపారాలు చేసుకుంటున్నారన్న సమాచారం నాకు కొద్దిగా కనబడుతుంది.